హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ టీచర్స్, డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు FA1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీకు వచ్చా. అదేంటంటే 4th క్లాస్ని ఇక్కడ నేను తీసుకుంటా ఉన్నాను. సో 4th క్లాస్కు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ అండి, ఆల్ సబ్జెక్ట్ యొక్క టూల్స్, టూల్ 1, టూల్ 2, టూల్ 3లు మనం ఎట్లా ఫిల్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఏమున్నాయి, ఈవెన్ వాటికి మనం ఎలా ఓన్గా చేయాలనేటువంటి కూడా క్లియర్గా ఇందులో ఇచ్చా. సో కాబట్టి 4th సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్కి సంబంధించి అన్ని టూల్స్ ఫిల్ చేసినటువంటి అసెస్మెంట్ బుక్లెట్ అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీటిని మీరు యూజ్ చేసుకుని మీ స్టూడెంట్స్ చేత వీటిని చేయించండి. ఇది ఒక టెంప్లెట్ లాగా ఉపయోగించుకోండి. దీన్ని బేస్ చేసుకుని మీరు కూడా మీ ఓన్గా చేయించుకోండి. ఓకేనా? సో మన క్లాస్లో ఇప్పుడు 4th సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ యొక్క టూల్స్ అనేటువంటి ఒకసారి గమనిద్దాం. సో ఫస్ట్ టూల్ అనేటువంటిది తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాం. మనం తెలుగులో ఫస్ట్ టూల్ నేను మీకు ముందే చెప్పినట్లు ఒక లైబ్రరీ స్టోరీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సో ఆ స్టోరీ అనేటువంటిది నేను పిల్లల చేత నీట్గా రాయించడం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ దీన్ని చదివించి ఆ చదివేటువంటి విధానాన్ని, ఆ ప్రెజెంటేషన్ని బట్టి, ఆ ఫ్లూయెంట్ రీడింగ్ని బట్టి 5 మార్క్స్కి నేను ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేటువంటి డిసైడ్ చేసుకుంటాను. సో మీరు కూడా అలానే చేస్తారు. సో కాబట్టి ఇక్కడ నేను ఒక స్టోరీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఈ స్టోరీని మీరు రాపిస్తారంటే మీ ఇష్టం, లేదు లైబ్రరీ బుక్స్ మనకు ఉన్నాయి కాబట్టి అందులోంచి ఒక స్టోరీ తీసుకుని పిల్లల చేత నీట్గా రాయించడం అనేటువంటిది మనం చేస్తే సరిపోద్ది. అండ్ అగైన్ మీరు రాయించకుండా చదివించి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది రాస్తారంటే అది మీ ఇష్టం. నేనైతే ఇట్లా ఖచ్చితంగా టూల్ 1కి రాయిస్తాను. ఓకే, సో నెక్స్ట్ పేజ్ చూద్దాము. సో ఇది ఇక్కడి వరకు స్టోరీ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో ఇదే మీరు రాపించాలనుకుంటే మీరు వీడియోని ఒకసారి పాస్ చేసుకొని నీట్గా నోట్ చేయించండి. నెక్స్ట్ టూల్ 2 అనేటువంటిది చూద్దాము. చూడండి, ఏ సబ్జెక్ట్లో అయినా టూల్ 2 అనేటువంటిది రైటింగ్స్కి సంబంధించిన, అంటే పిల్లలు రాసేటువంటి రాత అంశాలకు సంబంధించి మనం ఇచ్చేటువంటి ఒక నోట్ అనమాట. అంటే వాళ్ళు ఎలా రాస్తున్నారు, చెప్పిన వెంటనే రాస్తున్నారా, కరెక్ట్గా రాస్తున్నారా అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనము వాళ్ళకి మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను తెలుగుకు సంబంధించి ఇచ్చిన రాత అంశాలైనటువంటి నోట్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ బుక్స్ కావచ్చు, అన్నిటిని పూర్తి చేస్తుండడం జరుగుతుంది. అన్నిటిని పూర్తి చేస్తుంది. మంచి హ్యాండ్ రైటింగ్ని కూడా కలిగి ఉంది. చెప్పిన వెంటనే అన్ని రాత అంశాలు కూడా రాస్తుంది. సో మనం ఇచ్చినటువంటి దాంట్లో పిల్లల యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకుని మనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నాం అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం నోట్ అనేటువంటిది రాయాలి. సో నేను ఇలా రాశాను, 5/5 అమ్మాయికి వచ్చాయి కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాజెక్ట్ పని అనేటువంటిది చూడండి. ప్రాజెక్ట్ పనిలో సో తెలుగుకు సంబంధించి నేను గోపాల్ తెలుగు అనేటువంటి లెసన్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని అటువంటి చిక్కు ప్రశ్నలతో కూడినటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు సేకరించమని ఇవ్వడం జరిగింది. మరి లైబ్రరీ బుక్స్లో ఉన్నాయి అవి. సో వాటిని బేస్ చేసుకుని స్టూడెంట్స్ రాయడం అనేటువంటిది జరిగింది. సో కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించి టెక్స్ట్ బుక్లోనే క్లియర్గా ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినవి నేను అవి రాపించాను. కొన్ని ఇవ్వనటువంటి మటుకు మనం ఆలోచించుకొని వాటికి ఏది సూట్ అవుతుందా అనేటువంటిది బేస్ చేసుకుని మనం రాయిస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చిక్కు ప్రశ్న అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు, దాని యొక్క జవాబు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఒక సంవత్సరంలో ఒకసారి, వారంలో 2 సార్లు, మరియు రోజులో ఎప్పుడు రానిది ఏమిటి? సమాధానం ఈ లెటర్ అండి. సో కొంచెం ఫన్నీగా ఉంది కదా. సో ఇయర్లో ఒకసారి వచ్చింది, వీక్లో 2 టైమ్స్ వచ్చింది, డేలో అసలు రాదు. సో ఈ లెటర్ అనేటువంటిది రాదు. ఓకే, సో నెక్స్ట్ అటువంటి చిక్కు సమస్య ఇంకొకటి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఒక వ్యక్తి తన ఎడమ చేతిలో ఒక వస్తువుని పట్టుకొని కుడి చేతిలో మరొక వస్తువుని పట్టుకుంటే అతడు ఎన్ని వస్తువులు పట్టుకున్నాడు? సమాధానము 2. సో ఆటోమేటిక్ తెలిసిందే. నెక్స్ట్, ఒక గదిలో 3 లైట్లు వెలుగుతున్నా, స్విచ్ వేరే గదిలో ఉంది, ఏ స్విచ్లో ఏ లైట్ చెందిందో మీరు ఎలా తెలుసుకుంటారు? సో దానికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది ఇది. సో ఇలా కొన్ని చిక్కు ప్రశ్నలు, కొంచెం ట్రిక్కీగా అనిపించేటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్స్, ఆన్సర్స్ మనం కలెక్ట్ చేయించాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్. సో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మనం మార్క్స్ అనేటువంటిది, అవార్డు అనేటువంటిది చేస్తాం. ఇక్కడ నేను 5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది తెలుగుకు సంబంధించి. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టూల్ 1 అనేటువంటిది, అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకు స్టోరీ అనేటువంటిది రాయించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ తెలుగులో స్టోరీకి నేమ్ ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళ టైటిల్. సో మీరు అట్లా కాకుండా టైటిల్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఫాక్స్ విత్ మెనీ ఐడియాస్. అసలు ఫాక్స్ అంటే ఐడియాస్ బ్రహ్మాండంగా ఉంటాయి, అన్ని కూడా జిత్తుల మారుది అనమాట. కన్నింగ్ ఐడియాస్ ఫాక్స్ నుంచి వచ్చాయి మనకి. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఒక స్టోరీ అనేటువంటిది మన లైబ్రరీ బుక్స్ నుంచి రాయించడం అనేటువంటిది జరిగింది. సో మీరు కూడా
మీ లైబ్రరీ బుక్స్లో ఆ స్టోరీ అనేటువంటి రాయించండి, లేదా ఇదే రాయించాలనుకుంటే ఒకసారి పాస్ చేసుకొని నీట్గా స్టూడెంట్స్ అయితే రాయించండి. సో ఇంతటితో స్టోరీ అనేటువంటిది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ టూల్ టూ అనేటువంటిది రిటర్న్ వర్క్ సంబంధించింది. సో మనం ఇచ్చేటువంటి రిటర్న్ వర్క్ స్టూడెంట్స్ ఎంత బాగా చేస్తారు అనేటువంటి బేస్ చేసుకుని, ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని టీచర్ చేత ఫిల్ చేయాల్సినటువంటి స్పేస్ అనమాట ఇది. ఓకేనా, టూల్ టూకి సంబంధించి షీ హాస్ పర్ఫెక్ట్లీ డన్ ఆల్ ద రిటర్న్ వర్క్స్. She wrote notebooks, homeworks, worksheets and other exercise sheets in a perfect manner. Her handwriting is adorable. She deserves full marks. సో కాబట్టి తను ఇంత బాగా రాస్తుంది కాబట్టి తను 5/5 తెచ్చుకోవడానికి అర్హత కలిగి ఉంది అనేటువంటిది నేను రాసినటువంటి నోట్. ఓకే, నెక్స్ట్ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది చూద్దాము. సో నేను ముందే చెప్పాను, టెక్స్ట్ బుక్లో ఈ సంవత్సరము పర్టికులర్గా మనకు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాడికి రాపిస్తున్నాను, బట్ ఒకటైతే ఇవ్వలేదో వాటికి మనము లెసన్ బేస్ చేసుకొని మనమే ఒక ప్రాజెక్ట్ వర్క్ రెడీ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ నేనేం తీసుకున్నానంటే, కలెక్ట్ ద ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఫ్రమ్ ద డిక్షనరీకి సంబంధించి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ని కలెక్ట్ చేయడం అనేటువంటిది పిల్లలతో చేయించడం జరిగింది. ఎన్ని తీసుకున్నా, ఒక 15 అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో వీటిని మనం ఫుడ్కి ఫీట్, ఉమెన్కి విమెన్, గూస్కి గిస్, ఇలా మనము ఇర్రెగ్యులర్గా వచ్చేటువంటి ప్లూరల్స్ యొక్క లిస్ట్ మనం స్టూడెంట్స్ చేత కలెక్ట్ చేయించాలి. ఇది ఈ ప్రాజెక్ట్ వర్క్. దీన్ని బేస్ చేసుకుని పిల్లలు ఎంత బాగా కలెక్ట్ చేశారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఇంగ్లీష్కు సంబంధించింది. నెక్స్ట్ మనము మ్యాథ్స్కి వెళ్ళిపోదాం. సో మ్యాథ్స్కి సంబంధించి టూల్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి, సో మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ సొల్యూషన్ రెండు కూడా పిల్లలు రెడీ అనేటువంటి చాలా దాన్ని బేస్ చేసుకొని మనం మార్క్స్ అనేటువంటి ఇస్తాము. నేను ఇక్కడ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో 1 day 6 workers went to Ranga's field for work. They received 2,720 rupees. How much money each one gets అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది, దాని యొక్క సొల్యూషన్ అనేటువంటిది. సో మీకు తెలిసినంత డివిజన్ చేయాల్సినటువంటి పని. సో ఇలా మనం డివిజన్ చేయిస్తాము. ఇలా చేయించి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ నీట్గా, అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పకపోయినా కానీ వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయగలిగితే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మన హెల్ప్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండిద్ది, దట్టు 4th లెవెల్లో ఖచ్చితంగా ఉండిద్ది. కాబట్టి నేనేం చేస్తానంటే 4 మార్క్స్ అనేటువంటిది ఇచ్చాను. సరే, మీకు తగ్గట్టు మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ టూల్ 2 అనేటువంటి చూద్దాము. సో టూల్ 2 అగైన్ రిటర్న్ వర్క్స్, పిల్లలకి ఇచ్చేటువంటి హోంవర్క్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు, ఇతర యాక్టివిటీస్ కావచ్చు, వర్క్ షీట్స్ కావచ్చు, వర్క్ బుక్ యాక్టివిటీస్ కావచ్చు. సో ఏవైనా కానీ వాళ్ళు రాసేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం మార్క్స్ అనేటువంటి ఇస్తాము. ఇక నేనేం రాసాను చూడండి. షీ డిడ్ ఆల్ ద రిటర్న్ వర్క్ వెరీ వెల్. షీ హ్యాస్ డన్ ద హోంవర్క్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ నైస్లీ. She neatly done all the work. Her handwriting is very nice. She did all the works by her own. She has done the work on the same way in which the work was given. On the same day. ఓకే, అదే రోజు తన వర్క్ అనేటువంటి చేసిద్ది. సో తను ఏ విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా చేసిద్ది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నేను తనకి 5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టూల్ 3 వచ్చేటప్పటికల్లా ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ వర్క్ పర్టికులర్గా ఈ సంవత్సరము మన మారినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి నేను తీసుకోవడం జరిగింది. ఇందులో ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో నెంబర్స్ అనేటువంటివి ఉన్నాయి. అగైన్ నెంబర్స్ని మనం కామాస్ తోటి పెట్టి రాయాలి. సో నెంబర్ ఇన్ వర్డ్స్ అనేటువంటివి ఇలా మనము తీసుకున్నటువంటి ఒక 5 అనేటువంటి తీసుకున్నాను. ఈ 5 నెంబర్స్ని నీట్గా ఇండియన్ సిస్టంలో కామాస్తో పెట్టి రాయడం, వాటి యొక్క నెంబర్ ఇన్ వర్డ్స్ వాటిని ఇంగ్లీష్లో వర్డ్స్ రూపంలో రాయడం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము 12,635 ఇలా నేను ఈ 5 నెంబర్స్ సంబంధించి క్లియర్గా పిల్లల చేత రాపించడం అనేటువంటిది జరిగింది. సో ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ మనం ఈవీఎస్లోకి వెళ్ళిపోదాం. ఈవీఎస్లో ఫస్ట్ టూల్ 1 అండి. మీకు తెలుసు టూల్ 1 అనేటువంటిది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే, సో ఇక్కడ టూల్ 1కి సంబంధించి మనము ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది రాపిస్తాము, మీకు తెలుసు. సో కాన్సెప్ట్ తీసుకుంటాము, ఆ లెసన్కి ఆ కన్సర్న్ టాపిక్ సంబంధించిన ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని రిపోర్ట్ రైటింగ్, ఆ కంటెంట్ అంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదే, ఆ లెసన్లో ఉన్నటువంటిది తీసుకుంటాం. సో ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిపోర్ట్ రైటింగ్ పిల్లల చేత రాపించడం జరిగింది. సో న్యూక్లియర్ ఫ్యామిలీ, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ అనేటువంటిది, నెక్స్ట్ అదేవిధంగా మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ. సో ఇట్లా టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేటువంటి మనం చూస్తుంటాం సొసైటీలో.
వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాయించడం జరిగింది. సో వీటికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా లెసన్లోనే ఉంది. సో దానికి సంబంధించి ఒక చిన్న రిపోర్ట్ అనేటువంటిది పిల్లల చేత రాపించాలి, స్టూడెంట్స్ చేత. ఓకేనా. నెక్స్ట్ టూల్ 2 అనేటువంటిది మీకు తెలుసు. టూల్ 2లో మనము నోట్ చేయాలన్నమాట. అతని యొక్క రిటర్న్ వర్క్స్ ఎలా ఉన్నాయి, అతడు కానీ ఆమె కానీ ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ అనేటువంటిది ఇస్తాం మనము. సో చూడండి, నేను రాశాను, షీ డిడ్ ఆల్ ద రిటర్న్ వర్క్ వెరీ వెల్. ఒక్క నిమిషం అండి, గీత చాలా పెద్దగా పడింది. ఓకే, సో ఒకసారి మనం గమనిస్తే, షీ డిడ్ ఆల్ ద రిటర్న్ వర్క్ వెరీ వెల్. షీ నీడెడ్ హెల్ప్ ఎట్ సమ్ ప్లేసెస్. అవసరమైన ప్లేస్లో హెల్ప్ చేశా. I gave my assistance whenever and wherever needed. She herself has written all the work like notebooks, textbook, exercise sheets perfectly. Her neat handwriting impressed me a lot. She deserves good marks. So ఇలా తను నీట్గా అన్నిటినీ రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటిది నేను ఫుల్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ మన హెల్ప్ లేకుండా వాళ్ళు చేయలేరు కదా. సో కాబట్టి అదేం పెద్ద అది పార్ట్ అండ్ పార్ట్స్లే దీనికి సంబంధించినంత వరకు. కాబట్టి ఈ నోట్ని బేస్ చేసుకొని నేను 5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అండి. ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఫ్యామిలీ సంబంధించినటువంటి లెసన్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ట్రీ అనేటువంటిది నేను స్టూడెంట్ చేత గీయించడం అనేటువంటిది జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది నేను ఇవ్వడం జరిగింది. కలెక్ట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డ్రా యువర్ ఫ్యామిలీ ట్రీ. సో ఫ్యామిలీ ట్రీని ఇలా కొంచెం డ్రా చేయడం అనేటువంటిది జరిగింది. సో అమ్మాయి పేరు అనేటువంటి రాపిస్తాం దానిపైన. నెక్స్ట్ వాళ్ళ యొక్క మదరు ఫాదరు, వాళ్ళ యొక్క మదరు ఫాదర్స్. సో ఇలా మన ఫ్యామిలీ ట్రీని కొంచెం ప్రాజెక్ట్ వర్క్ రూపంలో రాపించడం అనేటువంటిది జరిగింది అనమాట. సో ఇది ప్రాజెక్ట్ వర్క్. ఓకేనా. సో కాబట్టి మనం ఇలా వీటిని ప్రతి ఒక్కదాన్ని బేస్ చేసుకుని అన్ని టూల్స్ను చేపించాలి. నేను ముందే చెప్పినట్టు వీటిని చేపించి పెట్టుకొని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే మనకు ఎట్లాంటి హరిబరి లేకుండా ఫ్రీగా మనము వీటిని FA1 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోగలం. సో కాబట్టి వీటిని మీరు టెంప్లెట్లా ఉపయోగించుకొని ఇవి మీకు యూజ్ అవుతాయని ఆశిస్తూ ఒకసారి చూసి మిగతావన్నీ కూడా మీరు నోట్ చేయించండి. సో ఇదండి ఈరోజు మన క్లాసు. 4th సంబంధించిన 2026-27 సంబంధించిన FA1 ఎగ్జామ్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ యొక్క టూల్స్, టూల్ 1, టూల్ 2, టూల్ 3. ఓకేనా. సో ఇది ఈరోజు మన వీడియో. మరొక కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై.